అవకాశం ఉంది. మీ మాటలు విని మీ దాన్ని అమలు చేస్తే వచ్చే తరాలకు రాజకీయంగా ఈ విధంగా చేయలేమనుకుంటారు. మీరు ఏ విధంగా తెలుగుదేశం, వైసీపీ, సిపిఎం, సిపిఎం విభజిస్తారు నాకు అర్థం కావడంలే. ఏమైనా మీరు ఆ ఈవీఎంల గురించి ఎప్పుడూ ఒక అనుమానం ఉంది. ఆ ఈవీఎంలు ఏమన్నా మీకెవరు ఓటేశారు, ఇంకొకరికెవరు ఓటేశారని ఏమన్నా ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన అంశాలని ఈరోజు చేసుకోవాల్సిన అంశాలని అట్లాగే ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ రోజున భారత రాజ్యాంగం నాకు బాధ వేస్తుంది. నిన్న కూడా ఎవరో వచ్చి ఒక మంత్రి గారు మాట్లాడిపోయారు, ఏదో బుక్కులు. భారత రాజ్యాంగంలో మంత్రులకేమి, ముఖ్యమంత్రికేమి, వాళ్ళ బాధ్యతలేమి, ఈ విషయాలు చదువుకోమని కోరుతా ఉన్నా నేను. చదువుకొని ముందు మాట్లాడమని కోరుతా ఉన్నా. రాగద్వేషాలకు అతీతంగా, కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారే అని సవినయంగా తెలియజేస్తారు. ఎందుకంటే పెద్ద ఆయన వయసులో నాకు చాలా బాధేస్తుంది అతను చూస్తే. అంచనాలకు అందకుండా తిరోగమనంలో అది కూడా ఆఖరి ఎక్కడ పడ్డా సరే చట్టం అందరికీ సమానమని చట్టం చెప్తుంది, భారత రాజ్యాంగం చెప్తుంది చట్టం అందరికీ సమానమే అని. మరి చట్టం కొద్ది మందికి మాత్రమే ఏ విధంగా ఉపయోగపడతా ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చి అనేకమైన ఆ స్క్రోలింగ్స్ కానీ లేకపోతే వాటిని ఏదో అంటారు ఎస్ఎం భాషలు, సోషల్ మీడియా భాషలు ఏదంటారు వాటిని ట్రోల్స్ని, అవి కూడా చూడండి. అన్నీ చూసి ఈ రాష్ట్రంలో అసభ్యకరమైన భాష కానీ, అన్యాయమైన భావజాలం కానీ, దుర్మార్గం కానీ ఉంటే అందరికీ చెప్పి ఒకసారి క్లాస్ తీసుకోండి. మీరు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలో చెప్పాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే మీ దగ్గర ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. మీరు అన్న మాటలు ఎంత ప్రభావాన్ని, దుర్మార్గమైన చెడ్డ ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తాయో మీకు అర్థమవుతా ఉందా? ఇది విద్వేషాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య పార్టీల పేరు మీద విద్వేషాలని పెంచుతున్న విషయాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క శ్రేయోభిలాషులు అయితే, భారత రాజ్యాంగాన్ని గమనించి పనిచేసే వాళ్ళైతే ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మీరు విద్వేషాలని రెచ్చగొడతా ఉన్నారు పార్టీల పేరు మీద విషయాన్ని మీరు గుర్తించండి. గుర్తిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యక్షంగా మీరు సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి. అది లేదు మీరే కరెక్ట్ అనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏం జరుగుతున్న విషయం తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు డిస్క్రిమినేషన్. ఇది భారత రాజ్యాంగం వివక్షను నిషేధించింది. మీరు వివక్ష చూపిస్తూ ఉన్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాల్లో, వివిధ ప్రభుత్వ పనుల్లో వీళ్ళకు చేయకూడదు. అయ్యా మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటా ఉన్నా. పాత సామెత ఉంది, ఆవులు చేనులో మేస్తే దూడలు ఎక్కడ మేస్తాయన్న సంగతి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ మాట మాట్లాడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి యొక్క పార్టీలో ఉన్న మనుషులు కానీ, మంత్రులు కానీ, అట్లాగే అధికారులు కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆలోచించుకోవడానికే కష్టంగా ఉంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో వైసీపీ సానుభూతి పరులు, లేక అర్హత ఉన్న వాళ్ళు, వీళ్ళు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది హౌసింగ్లో కానీ, అట్లాగే ప్రాయోజిత కార్యక్రమాల్లో కానీ మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు పలానా వాళ్ళతో ఫోన్ చేయించండి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ ఉన్నాను. మీ సమకాలీయుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసే పనిచేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేక ఒకే పక్షంలో ఉన్నా శాచ్యురేషన్ మోడ్లో కులాలకి, మతాలకి, రాజకీయాలకి ఏమీ సంబంధం లేకుండా ఆ రోజు హౌసింగ్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఉద్యోగాలు కానీ, సంక్షేమ కార్యక్రమం అన్ని ఫీ రియంబర్స్మెంట్ కానీ అన్నిటినీ కూడా మాలాంటి వాళ్ళం ఆ రోజున అడిగాం. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు ఆఖరికి, ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు లేవు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
సమాజం యొక్క అభివృద్ధి అందరి మధ్యలో అందరూ కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది. మనం వాళ్ళని కూడా మనం పనిచేయించేసి మనకి సానుభూతి పరులుగా మార్చుకోవాలని చెప్పి మీ చేత అయితే అందరికీ చేసి మీరు మంచితనం పెంచుకోండి. అంతేగాని ఒక వివక్షని, ఒక విద్వేషాన్ని పెంచే ప్రయత్నాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది మీ స్థాయికి తగదిది. ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో. ప్రజలు గమనించాలా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగబోతూ ఉందో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది, వివిధ పార్టీల ప్రభుత్వాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం ఉంటుంది, వివిధ పార్టీల అధికార యంత్రాంగం ఉండదు. దీన్ని ఈ విధంగా విభజన తెచ్చి పరస్పర వైషమ్యాలు, అనుమానాలు, అవిశ్వాసాలు ఇవన్నిటికీ తోడు ఒక వివక్ష, ఈ సమాజం నుంచి వివక్షను దూరం చేయాల్సిన సమయంలో మీరు ఇటువంటి విషయాలను తీసుకురావడం మాత్రం చాలా బాధాకరం. మీరు మా అంచనాల్ని మీరు అందుకోవడం లేదు. మీ ఆలోచనని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. ఇంత దిగజారుడు ఆలోచన ఎందుకు వస్తూ ఉందో నాకు అర్థం కావడంలే. ఎవరిని సంతోష పెడదామనో నాకు అర్థం కావడంలే. కనుక మీరు ప్రస్తుతానికి మీరు ఏమి ప్రమాణం చేశారో చదువుకోండి. ముఖ్యమంత్రిగా ఏం ప్రమాణం చేశారు, ఎమ్మెల్యేగా ఏం ప్రమాణం చేశారు, భారత రాజ్యాంగం ఆర్టికల్ 47 ఏం చెప్తుంది, అట్లాగే మీ ప్రమాణం కూడా రాజ్యాంగబద్ధమే, ఇష్ట ప్రకారం చేయడానికి లేదు. ఆ 74 ఆర్టికల్ 123 194 ఈ చదువుకోండి. మీరు 124 చదువుకోమని అడుగుతా ఉన్నాను. చదువుకొని కొద్దిగా మంచి మాటలు వచ్చే భావితరానికి ఏం చెప్తారు మీరు? 47 దాకా మీరు ఆలోచిస్తూ ఉన్నారే. 47 దాకా మేమే ఉంటాం, నేనే ఉంటానని ఆలోచిస్తాం. 47కు ఇటువంటి దుష్ట సమాజాన్ని తీసుకెళ్తారా? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మొన్న బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్లో దాదాపు అన్ని సత్యదూరమైన విషయాలు చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఒక్కటే పరిష్కారంగా ఈ రోజున నేను ఒక చిన్న సందర్భం కాక అడుగుతా ఉన్నా. విశాఖపట్నం బీచ్గా బ్లూ ఫ్లాగ్ పోయిందట. 9 నెలల పరిపాలన, ఇది కూడా వైసీపీ ప్రభుత్వ నిర్వాహకమే అని దాంట్లో చూసా. అంటే 9 నెలల కాలంలో మీరు విశాఖపట్నం పోలేదా? ఆ బీచ్ మొహం చూడలేదా? ఏ అధికారిని పంపలేదా? అసలు మీరు పరిపాలన చేయలేదా? చెప్పాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టిస్తామని చెప్పిన మీరు ఆ సంపద సృష్టి ఏందో చెప్పకుండా అప్పులు తెచ్చుకుంటామని ఘనంగా ప్రకటించిన రోజునే అర్థమైపోయింది మీ యొక్క డొల్లతనం ఏందో, మీ మాటల్లో ఉన్న తేలిక మాటలేందో మాకు అర్థమైపోయినాయి. మీ రాజ్యాంగబద్ధంగా కాదు, అక్కడి ప్రజల పక్షాన కూడా మీరు పరిపాలన లేరని చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఇటువంటి అనేకమైన అక్రమాలని, ప్రజాస్వామ్య దూరమైన అంశాలని